అధ్యక్షులు కె ఓపుల్ రెడ్డి గారు, రిటైర్డ్ లెక్చరర్. కార్యదర్శి ఏ రమేష్, LIC డిఓ. కోశాధికారి బాలిపేట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ APGB. ఉపాధ్యక్షులు బి మున్సేఖర్ రెడ్డి, యోగా మాస్టర్. సంయుక్త కార్యదర్శి MC గురురెడ్డి, రిటైర్డ్ APGB. EC ఎడ్యుకేషన్ పి శ్రీరాములు, రిటైర్డ్ సీనియర్ మేనేజర్. EC ఎమర్జెన్సీ M వీరయ్య, రిటైర్డ్ LIC. M సువర్ణ. అవేర్నెస్ లైవ్ లేడీ M సరోజ ఉదయ్ కుమార్. కమిటీ చైర్మన్ చిట్టెం రాజలక్ష్మి. కో చైర్మన్ నరేంద్ర రెడ్డి, రిటైర్డ్ DMHO. ఆర్టీఏ సహకార కమిటీ చైర్మన్ పిపి రంగారెడ్డి, రిటైర్డ్ లెక్చరర్. ఇక్కడ రంగారెడ్డి సార్, రిటైర్డ్ AD రెవెన్యూ డిపార్ట్మెంట్. కాలేదు కదా చైర్మన్ ఈ భాగ్యలక్ష్మి, రిటైర్డ్ లెక్చరర్. కో చైర్మన్ లయన్ సత్యనారాయణ. ఒక విన్నపం అంటే నా యూత్ కావాలి, అందరూ ఏజ్డ్ పీపుల్ అని చెప్తున్నారు. యూత్ను మీరందరూ అమెరికా కూడా నిర్వర్తించలేరు. మేము సీనియర్ సిటిజన్స్ అయినా యూత్ కంటే కూడా బాగానే చేస్తున్నాము అనేటువంటి ఈ హార్ట్కి సంబంధించినవి టెస్టింగ్ చేసేటప్పుడు రాణి తిరుమలదేవి కాలేజీ వాళ్ళని పిలిస్తే వాళ్ళందరూ వచ్చి చక్కగా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత మాకం సురేష్ గారు ఒక ఆఫర్ ఇచ్చారు. ఎవరైనా యూత్ జాయిన్ అవుతాము అంటే, విద్యార్థులు జాయిన్ అవుతామంటే 300 రూపాయలే మెంబర్షిప్, 300 రూపాయలే, మిగిలిన 300 రూపాయలు నేను వేసుకుంటాను అని 50% కన్సెషన్ అయితే 300 రూపాయలు కట్టినా సభ్యులవుతారు. మిగిలిన మొత్తం మాకం సురేష్ గారు ఇస్తాడు. మరి మాకం సురేష్ గారు వచ్చారా? స్టూడెంట్స్ సార్, స్టూడెంట్స్ లేదా 40 లోపల ఎవరైనా సరే. మిగిలినది మాకం సురేష్ గారు కవర్ చేస్తారు. మత ప్రాంతీయ భేదములు లేకుండా మేము అందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని, ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని, సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. జై మానవత. జాయింట్ సెక్రటరీ నరేంద్ర గారు వేదిక మీదకి రావాల్సిందిగా రాజ్యలక్ష్మి గారు రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిభ ఆర్థిక శాఖ రంగారెడ్డి గారు, అభివృద్ధి కమిటీ చైర్మన్ భాగ్యలక్ష్మి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. 26 సంవత్సర నూతన కార్యవర్గ కమిటీ అధ్యక్షులుగా ఓబుల్రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మరి వారి లీడర్షిప్లో కమిటీ అంతా కూడా చక్కగా పనిచేసి మానవతా అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ వారి అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. వేదిక అలంకరించిన మానవతా సంస్థ యొక్క చైర్మన్, ఇతర
ఈ సభకు విచ్చేసినటువంటి మానవతా కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా నమస్సుమాన్యులు. వ్యవస్థాపకులైనటువంటి రామచంద్రారెడ్డి గారు చెప్పినట్లు మనిషిలో మానవత్వం అనేది పడుతుందని నా అభిప్రాయం. ఇక అంతేకాకుండా మన వ్యవస్థాపకులు అన్నట్లు పృథ్వీ సంస్థ రాష్ట్ర స్థాయిలో అత్యధిక సేవా కార్యక్రమాలు చేస్తుంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. కానీ సభ్యుల్లో చాలా వెనుకబడి ఉన్నామని ఆ విషయం నాకు చాలా బాధాకరమైనటువంటిది. గత అధ్యక్షుల వారు కానీ అంతకుముందు వాళ్ళు కానీ చాలామంది సభ్యులను చేర్పించారు. ఇంకా ముందుకు వెళ్ళాలా అన్నటువంటి ఆలోచన అయితే నాకుంది. అంటే ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్క సభ్యుల్ని చేర్పించినా కూడా మనము 2000 సంఖ్యను అధిగమిస్తామని నేను మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క సభ్యుల్ని చేర్పించినా కూడా అంటే ఈ సంస్థ యొక్క 50 సంవత్సరాలు మేము సేవా కార్యక్రమంలో లేడీస్ యాక్చువల్లీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా చేస్తుంది. ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేసినటువంటి డాక్టర్ విజయశ్రీ గారు లైనిజంలో మేము కలిసి ఆనాటి నుంచి 50 సంవత్సరాలు కలిసి చేసినటువంటి వాడు. మేము ఏ టైంలో ఈ లైనిజంలో మేము సేవా కార్యక్రమాలు చేసాము అని చెప్పడానికి మేము మా సంస్థ తరఫున ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్కి మేము బయట వెళ్ళినప్పుడు రోడ్డు మీద మమ్మల్ని ఒక సినిమా షూటింగ్కి ఏ విధంగా అయితే జనాలు అటు ఇటు నిలబడి చూస్తారో ఆ విధంగా మమ్మల్ని చూశారు. అంటే ఆనాడు మహిళలు బయట రావడం అనేది ఎంతో కష్టమైనటువంటి విషయము. అటువంటి సమయంలో మేమందరం కూడా మా బ్లాక్ లేడీస్ని ఇప్పుడు ఈ సేవా కార్యక్రమంలో 50 సంవత్సరాలు మేము కార్యక్రమాలు చేసామంటే మా సంస్థలో లేడీస్ డాక్టర్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు. అందరూ కూడా మా లేడీస్ అందరూ కూడా ఉద్యోగస్తులైనటువంటి వారు ఎంతో శ్రద్ధగా కార్యక్రమాలు చేసేవారు. డాక్టర్స్ అయినటువంటి మా విజయశ్రీ గారు, డాక్టర్ సుబ్రహ్మ గారు వీళ్ళు బయట కార్యక్రమాలు తిరిగేవాళ్ళు. మధ్యలో వాళ్ళు ఎలా ఉన్నారు అనేసి ఎంక్వైరీ చేస్తా అంత శ్రద్ధగా చేస్తారు. ఈ అభివృద్ధి కమిటీ ఓవరాల్ అంటే మానవతా సంస్థ యొక్క అన్ని కమిటీల యొక్క పనులు సమన్వయం చేసుకుంటూ ఇప్పుడు ప్రతిభా విద్యా కమిటీ చైర్మన్ చిట్టెం రాజ్యలక్ష్మి గారు మాట్లాడతారు. మానవతా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారికి, చైర్పర్సన్ కళావతి మేమ్ గారికి, నూతన అధ్యక్షుడు ఓబురెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఒక్కొక్కరికి నమస్కారము. మరియు మానవతా సభ్యులందరికీ, సమావేశమైన మానవతా సభ్యులందరికీ వందనాలు. నేను ప్రతిభా విద్యా కమిటీ ద్వారా మానవతా సంస్థలో సేవలు అందించడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే విద్య అనేది అందరికీ మానవాళికంతా అవసరమైందే. విద్య లేని వాడు వింత పశువు అని పెద్దలు అన్నారు. విద్య చాలా అవసరమైనది. విలువలతో కూడిన విద్య నేర్పించాలని రామచంద్రారెడ్డి గారి ఆశయము. అందుకే విలువలతో కూడిన విద్య ఉంటే సమాజం బాగా అభివృద్ధి చెందుతుంది. సమాజం అభివృద్ధి చెందితే మన మానవాళి అంతా సుఖశాంతంతో ఉంటాము. దీనికోసం ఉత్తమ సమాజ నిర్మాణం కోసమని నైతిక
విలువలు విద్యార్థులకు చిన్నప్పటి నుంచే పెంచాలని మేము కెరీర్ గైడెన్స్ క్లాసులో నైతిక విలువలను పెంచే వ్యక్తిత్వ వికాస క్లాసులో కూడా మేము పాఠశాలలోకి వెళ్ళి నిర్వహించడం జరిగింది. రామచంద్రారెడ్డి గారికి, అలానే పొద్దుటూరు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కళావతి మేడం గారికి, నూతన అధ్యక్షులు కమిటీ మారాలి. కానీ 10 సంవత్సరాలైనా ఎవరు వద్దంటున్నారు, నువ్వే ఉంటారు పెట్టుబడి నేనే కనిపిస్తున్నా. కానీ పూర్తిగా ఏ సమస్య. సభకి నమస్కారం. ఇక్కడ సమావేశమైన మానవత కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ మానవతా సంస్థ గత సంవత్సరంలో పనిచేసిన కమిటీ అద్భుతంగా పనిచేశారు. మీరు ఇచ్చిన స్పీచ్లను బట్టి ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఎన్నికైన కొత్త కమిటీ వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా సభ్యత్వాలు పెంచాలని వాళ్ళు అనుకున్నది సాధించి సంస్థను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. సెకండ్ సాంక్షన్ గారు అయినటువంటి రఘురామయ్య గారికి సన్మానం. సార్ అట్లా కొంతమంది ఎన్నిక రండి సార్, అందరూ కొంతమంది ఎన్నిక వచ్చేయండి. దగ్గర పడి సార్, సార్ దగ్గరికి వెళ్ళండి సార్, ఎన్నిక రండి సార్. సార్ రెడీ సార్, దగ్గరికి వెళ్ళండి రెడీ సార్. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే. మునిశేఖర్ గారికి నిన్నటి యోగా దినంలో ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి ఈ రోజు సన్మానం చేస్తున్నాం. మున్సిపల్ రోడ్స్లో ఏర్పాటు చేసిన దానికి యోగా అన్ని చూపించారు. దానికి మన ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు కూడా అటెండ్ అయ్యారు. అతను కూడా సార్ యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమం విజయవంతం జరిగినందుకు మన కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ.
ఆంగ్లేయుల మానవతాత్వం